వార్తా విశేషాల సమాహారం దుర్గా కేబుల్ న్యూస్ కి స్వాగతం. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్ డి కృష్ణభాస్కర్ అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా స్థానిక ఏరియా ఆసుపత్రిలో చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలియో రహిత దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్, రాష్ట్ర పరిశీలకురాలు ఉమాదేవి, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, డిడబ్ల్యూఓ సరస్వతి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అరుణ, డాక్టర్ అనిత్, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ చంద్రశేఖర్, మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతోజు భాస్కర్, పిల్లల తల్లిదండ్రులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమం అమలుని పరిశీలించడానికి వచ్చామండి. డిఎంఎండ్హెచ్ఓ గారితో కలిసి, కలెక్టర్ గారిని కలిసి దీని గురించి బ్రీఫ్ చేసి వారితో కాకుండా విడిగా కూడా మేము ఇప్పటివరకు ఒక 10 సెంటర్స్ తిరిగాము. 10 సెంటర్స్లో కూడా బై 9:30 ఆల్మోస్ట్ దే కవర్డ్ షీట్లో నియర్లీ 100 పిల్లల్ని కవర్ చేశారు. వాళ్ళందరినీ కూడా మేము సంప్రదిస్తే ఎవరు చెప్పారమ్మా అంటే అంగన్వాడీ వర్కర్, ఇంటర్పర్సనల్ ఎక్కువగా ఉంది, మైకింగు ప్లస్ ఓల్డ్ సెంటర్స్లో ఉంటే కొంతమంది చాలా ఇదిగా వచ్చారు. అట్లానే డిఐఓ, డిఎంఎండ్హెచ్ఓ గారు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా పట్టుకొని వాళ్ళతో పరిశీలించి వేపించడం కూడా చూశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ప్రోగ్రామ్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. టిల్ దిస్ టైం చాలా బాగుంది. స్టాఫ్ కూడా ముందుగా శిక్షణ పొంది వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా వాలంటీర్స్ ఇంకా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే చిన్న చిన్న కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా వాలంటీర్స్గా ఉన్నారు. స్వచ్ఛందంగా వచ్చే ఇంక్ మార్కింగ్ అనేది చాలా చక్కగా వాళ్ళతో మాట్లాడినప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నామండి. నా అభిప్రాయం వరకు I should congratulate DMHO గారు యాజ్ ఎ టీమ్ మెంబర్. ఇట్స్ ఎ టీమ్ వర్క్ కాబట్టి టీమ్ అందరు ఎఫర్ట్స్ ఉంటాయి. యాజ్ ఎ టీమ్ మెంబర్ I should congratulate you. This is my opinion. My opinion formed based on my observation. Thank you sir. అర్జున్ లోపల ఇది చాలా 100% సక్సెస్ కావాలని కోరికతో, అంటే మా టీంతో మా మేడం గారు కూడా చెప్పినట్టు అంటే మా వాళ్ళు కూడా చాలా ఎక్సర్సైజ్ చేసి వర్కౌట్ చేసి బాగా అంటే మంచిగానే 1/3 కవర్ చేసినట్టు మేడం ఉంటున్నారు. కాబట్టి మా పిల్లలు కూడా ట్రైన్ చేశాము. ప్లస్ మన దగ్గర ఎంతంటే పాపులేషన్ 5,45,000 చేంజ్ కాబట్టి ఇందులో మనకు డోసెస్ 0 to 5 years 55,325. మేము హై రిస్క్ ఏరియాస్ 76 మేము గుర్తించాము. అందులో బూత్స్ 400 బూత్లు, ఫస్ట్ బూత్ బేస్డ్, రేపేమో హౌస్ టు సర్వే. మళ్ళీ ఈ 2 రోజులు కాకుండా 3rd డే నాడు మనకేమైనా మిస్ అయిన హౌజెస్లో హౌజెస్ గుర్తిస్తే వాళ్ళను మనం రెక్టిఫై చేసి మళ్ళీ మనం పై హౌస్గా గుర్తించడం, ఇవన్నీ మా బాధ్యతలు. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హై రిస్క్ ఏరియాలో కూడా మన రెగ్యులర్లో కూడా ఏ చిన్న అంటే 0 to 5 years బేబీ ఒక్కరు మిస్ కాకుండా 100% కవరేజ్ చేయాలని ఉద్దేశంతో మా రూట్ ఆఫీసర్స్ ఈవెన్ రూరల్లో, అర్బన్లో, ఎవ్రీ కార్నర్లో ఎవరు బేబీ మిస్ కాకుండా, అంటే ఆల్రెడీ WHOలో పోలియో రహిత దేశంగా గుర్తించినా కూడా మనము దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేసి ఎక్కడ కూడా ఇంకా ఐడెంటిఫై కాకుండా మనము మన వంతు కృషి ప్రతి మన జిల్లా మొత్తంలో కార్నర్లో వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీలో మేడం నోట్ల రద్దు నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రజలకు ఇచ్చిన సందేశాన్ని మాజీ ఎంపీ హనుమంతరావు ప్రజలకు తెలిపేందుకు రేపు సిరిసిల్లకు రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ తెలిపారు. పోలీస్ స్టేషన్ సమీపం నుండి గాంధీ చౌరస్తా మీదుగా పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లనున్నట్లు తెలిపారు. గాంధీ చౌరస్తా వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని
సంగీతం శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశంలో వెలుముల తిరుపతి రెడ్డి, నంది శంకర్, కొండ ప్రతాప్, మోర రవి, బైరి రమేష్, కారంపూరి సాయన్న, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. రేపు సోమవారం ఉదయం 11 గంటలకు మాజీ పార్లమెంట్ సభ్యులు ఆల్ ఇండియా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పెద్దలు వి హనుమంతరావు గారు సిరిసిల్ల రాజన్న జిల్లా హెడ్ క్వార్టర్ సిరిసిల్ల పట్టణానికి విచ్చేస్తున్నారు. వారు బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా చేపట్టినటువంటి నోట్ల రద్దు విషయంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క సందేశాన్ని ప్రజలకు చేరవేయడానికి, ఈ విషయంలో ప్రజలను చైతన్యపరచడానికి హనుమంతరావు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా రేపు 11 గంటలకు స్థానిక గాంధీ చౌక్లో వారి యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క సందేశాన్ని ప్రజలకు విన్నవించడానికి వారు ప్రసంగిస్తారు. దీంట్లో భాగంగా ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు, యువ నాయకులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, అలాగే ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, స్థానికులు శ్రీ కడక మృత్యుంజయం గారు పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా, అలాగే నోట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిరసన తెలపడానికి, ఈ సందేశాన్ని వినడానికి పెద్ద ఎత్తున సిరిసిల్ల ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు, రైతులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పక్షాన మేము విన్నవిస్తూ ఉన్నాం. స్థానిక బాలికల పాఠశాల నుంచి గాంధీ చౌక్ వరకు కూడా రోడ్ షో ద్వారా హనుమంతరావు గారు విచ్చేసి గాంధీఘాట ప్రసంగిస్తారు. ఆ తదుపరి గాంధీ నుంచి పాత బస్టాండ్ వరకు రోడ్ షో ఉంటుంది. వినియోగదారులకు బహుమతులు అందజేయడం అభినందనీయమని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని అన్నారు. పట్టణంలోని గాయత్రి సూపర్ మార్కెట్ వినియోగదారులకు బంపర్ డ్రా ద్వారా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రత్యేక అధికారి శ్రీధర్, కౌన్సిలర్లు కొండ అనుష, కల్లూరి రేణుక, టిఆర్ఎస్ నాయకులు సామల దాసు, కల్లూరి రాజు, కొండ శ్రీనివాస్, గాయత్రి సూపర్ మార్కెట్ నిర్వాహకులు, వినియోగదారులు పాల్గొన్నారు. ఇవి కాకుండా అన్ని రకాల శుభకార్యాలకు మా వద్ద అతి తక్కువ సూపర్ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్ సిరిసిల్ల. మా వద్ద అన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులు కిచెన్ వే. గత 8 నెలలుగా ప్రతి 2017 రోజున ఉదయం 9:30 ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, వినియోగదారులకి కన్సల్టేషన్ పవర్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని గాయత్రి సూపర్ మార్కెట్ ఇప్పుడే చెప్పారు, సంవత్సరం అయితే స్టార్ట్ అయ్యాయి. ఇది ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గతంలో మనకు కిరాణా సామానం అంటే అది కొనుక్కొని మనం వాళ్ళు వచ్చి అడిగి దాన్ని ప్యాక్ చేసి జోకి అదంతా టైం ఉంటుంది. ఇప్పుడు సూపర్ మార్కెట్ అంటే మనకు ప్యాకింగ్తో ఇస్తుంది. కాబట్టి ఈ సూపర్ మార్కెట్ పెట్టి ఇప్పుడే చెప్పారు 1 year కూడా కాలేదు, 10,000 మంది కస్టమర్లు అయ్యారని చాలా సంతోషం అండి. అందులో ఒక కస్టమర్ నేను కూడా. ఈరోజు ఈ గాయత్రి సూపర్ మార్కెట్ వారి బంపర్ డ్రా ఉంది అని చెప్పి చిరకాల మిత్రుడు బాలు ఫోన్ చేయగానే ఇక్కడికి రావడం జరిగింది. ఇంతవరకు మరి వినియోగించుకునే సేవలు ఏ విధంగా ఉన్నాయో నాకు తెలియదు, కానీ కాకపోతే మరి రానున్న కాలంలో ఈ మధ్యనే జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది కాబట్టి మరి రానున్న కాలంలో వినియోగదారులకు మంచి సేవలు అందిస్తారని చెప్పి, ఎందుకంటే డిమాండ్ పెరిగే అవకాశం కూడా ఉంది. తర్వాత సేవలతో పాటు సరసమైన ధరలకి అలాగే నాణ్యతతో కూడిన సరుకులను అందించాలని చెప్పి యాజమాన్యానికి సందర్భంగా కోరుతూ, ఎందుకంటే ఆరోగ్యకరమైన విషయం కల్తీ సరుకులను మాత్రం ఎవరు ఎంకరేజ్ చేయొద్దు. దయచేసి పెట్టి బస్సులలో రేటు కొంత ఎక్కువ తీసుకున్నామంటే కానీ మంచి సరుకులు ఇచ్చినప్పుడు మీకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. సరే ధరలు కూడా మరి
సరసమైన ధరలకి రీజనబుల్ రేట్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పేరు నిలుస్తుంటుంది కాబట్టి అలా దృష్టిలో పెట్టుకొని యాజమాన్యానికి ఒక సలహా ఇస్తున్నాను. మరి ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ, అలాగే మరి బహుమతులు గెలుచుకోబోయవలసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక సంవత్సరం కాలం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మేమే వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడే చెప్పారు, ఒక 10,000 మందితో కూడా ఇక్కడ 10,000 మంది కస్టమర్స్ కూడా ఇక్కడ దీంట్లో చేరడం జరిగింది. కాబట్టి అందరూ కూడా జరిగింది కాబట్టి దీనిని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే అనుష గారు చెప్పినట్టు ఇది సొంత భవనము, రేట్లు కూడా ఎక్కువగా లేవు. మరియు మన జిల్లా కేంద్రం అయినప్పటికీ ఇది ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కాబట్టి సూపర్ మార్కెట్లో దాదాపు ఇప్పటివరకు డోర్ డెలివరీ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఇంకా ముందు కూడా మంచి సౌకర్యాలతో మంచి నాణ్యతతో మీరు ప్రజలకు సౌకర్యాలను అందించాలని కోరుకుంటున్నాను. ఏ మోహనమూర్తి 9490285241 సిరిసిల్ల. తీసుకో ఇదేంటంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ బహుమతి. ఎన్ శ్రీనివాస్ 9849318508 సిరిసిల్ల. రాజేశ్వరరావు సిరిసిల్ల. మీ ద్వారా అనౌన్స్ చేయండి. చెప్పండి కొట్టండి. గోపాల్ నగర్. రాజన్న సిరిసిల్ల జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల మండలం రగుడులోని రంగినేని ట్రస్ట్ లో విద్యార్థులకు ఉచితంగా క్షవరాలు చేశారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు వడ్నాల శేఖర్ ఆధ్వర్యంలో పలువురు నాయి బ్రాహ్మణ యువకులు ట్రస్ట్ లోని 109 మంది బాలబాలికలు వృద్ధులకు క్షవరాలు చేశారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు బలరాం, అధ్యక్షులు వడ్నాల శేఖర్ మాట్లాడుతూ సంఘం ద్వారా సేవా కార్యక్రమాల నిర్వహణలో భాగంగా నిర్వహించినట్టు వారు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల నుండి నాయి బ్రాహ్మణ యువకులు పాల్గొన్నారు. నాయ బ్రాహ్మణ సేవా సంఘం పరంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సంఘం మన కొరకే కాదు, ఇతరుల కొరకు, సమాజం కొరకు సేవ చేయడానికి, దానిని నిజం చేయడానికి రంగినేని ట్రస్ట్లోని 190 మంది బాలబాలికలకు, తర్వాత వృద్ధులకు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నాయ బ్రాహ్మణ సేవా సంఘం వారు ఉచితంగా క్షౌరవృత్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి నెలలో 2వ మంగళవారాన్ని నాయ బ్రాహ్మణ డేగా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ప్రతి నెలలో కూడా స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడానికి సంఘపరంగా కార్యక్రమాలను రూపొందించుకోవడం జరిగింది. నిరుపేద సంఘీయులకు, విద్యార్థులకు అందరికీ కూడా చేతనైనంత సహాయ సహకారాలు అందించడానికి సంఘపరంగా కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది. సంఘం అనేది మనిషికి ప్రాణం ముఖ్యం. ప్రాణం లేని మనిషి ఉండడు, సభ్యత్వం లేని సంఘం ఉండదు. కాబట్టి నాయ బ్రాహ్మణ ఈ జిల్లా సేవా సంఘం సభ్యత్వం కొరకు
పుస్తకాలను ముద్రించి ప్రతి గ్రామం నుండి 18 సంవత్సరాలు నిండిన స్త్రీలు పురుషులందరినీ కూడా సభ్యత్వం స్వీకరించి ఒక మంచి కార్యక్రమాన్ని పెద్ద మహాసభను ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో ఏర్పాటు చేయడానికి కూడా తీర్మానం చేయడం జరిగింది. నాయ బ్రాహ్మణ సేవా సంఘం మా ఆధ్వర్యంలో రంగన్ ట్రస్ట్లో సేవా కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దీనికి మాకు సహకారం ఇచ్చిన మా పెద్దలు మా మాదాసు బలరాం నాయక్ గారు కానీ, మా ప్రభాకర్ నాయక్ గారు, రమేష్ నాయక్ గారు, దేవయ్య నాయక్ గారు, వీళ్ళందరూ మా కుల సభ్యులు మొత్తం వచ్చి మాకు సహకారం అందించారు. మేము ఇంకా ముందు కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా కృషి చేస్తామని అనుకుంటున్నాము. సేవా సంఘం అంటే ఓన్లీ ఏదో సంఘం అని కాకుండా కూడా ప్రజలకు కానీ కులస్తులకు కానీ సేవ చేయడానికని మేము మొదలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీడియా వారు కూడా మాకు సహకారం అందించాలని కోరుకుంటున్నాము. జై నాయక్ బ్రాహ్మణ. పునర్విభజనలో భాగంగా ఏర్పాటైనటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో భాగమైన మేము కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా నాయ బ్రాహ్మణ సేవా సంఘం అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటు సేవా సంఘం కేవలం మా సంఘ అభివృద్ధియే కాకుండా ఇతరులకు సేవ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియపరచుటకు ఈరోజు దాదాపు మేము ఒక ఆదివారాన్ని అంటే దాదాపు ఇవాళ మేము చేసుకుంటే దాదాపు తలా 500 రూపాయలు మినిమం సండే ఆదివారం కాబట్టి చేయడానికి సిద్ధంగా ఉండేటివి. అట్లాంటి దాన్ని కూడా మేము వదిలిపెట్టుకొని ఈరోజు రంగినేని సుజాత మోహన్ రావు ట్రస్టులో ఉన్నటువంటి అనాథ పిల్లలైనటువంటి 190 మంది బాలబాలికలకు మేము ఈరోజు చరువు చేయడానికి దాదాపు ఒక 30 మంది నాయబ్రహ్మ యువకులను తీసుకొని జిల్లా అధ్యక్షులైనటువంటి వడ్నాల శేఖర్ గారు మరియు ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి నరసయ్య గారు మరియు మాకు ముఖ్య సలహాదారులైనటువంటి గౌరవ అధ్యక్షులైన శ్రీ మాదం బలరాం నాయ్ గారి ఆధ్వర్యంలో మరియు మా తోటి నాయ బ్రాహ్మణ మిత్రులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసినాము. ఇదే కాకుండా ప్రతి నెల ఒక కార్యక్రమం తీసుకొని ఒక నెల రక్తదానమైన కావచ్చు, ఒక నెల వృద్ధులకు పనుల పంపిణీ కార్యక్రమం కావచ్చు, ఇంకో నెల వృద్ధులకు కానీ అనాథల గారి దుస్తుల పంపిణీ కార్యక్రమం కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియపరచు. దయచేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ మాకు సహకరించాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తాం. ఎల్లమ్మ ఆలయంలో జరిగే సిద్ధోగం సందర్భంగా పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో గడ ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలకు మహిళలు హారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గౌడ యోజన నాయకులు నేరల శ్రీకాంత్ గౌడ్, ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.